నగరమే మాయమైపోయింది భూభారతిలో. రైట్. హైదరాబాద్ గోపాల్ శర్మ గారు, హైదరాబాద్ నగరమే మాయమైపోయింది. మనం మితాలీలో చదువుకున్నాము చిన్నప్పుడు, అది కథో, ఆ కథే ఇవాళ నిజమవుతుంది. ఒక రాక్షసుడు ఒక ఊరి మీద పడి ఒక అండర్స్టాండింగ్ ఎంఓయూ చేసుకుంటాడు ఊర్లో వాళ్ళతోటి. అరే రోజుకొకళ్ళు రండిరా, నాకు బండెడు అన్నం తీసుకొచ్చి పెట్టండి, రోజుకొకళ్ళు రండి. ఊరు ఖాళీ అయిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంకో ఊరి మీద పడుతున్నాడు. ఆ ఊరు ఇప్పుడు హైదరాబాద్ అని జనం అంటున్నారు. మీరేమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. ఇప్పుడు మీరు బయట పెట్టి చాలా నాకు హెల్ప్ చేశారు. ఏంటంటే అసలు ఈ 22A దరిద్రం మొదలైందే వాళ్ళ మామ పీరియడ్లో కదా. మీకు ఒక చిన్న డేట్తో సహా, జీవో నెంబర్తో సహా చెప్తాను. ఆ జీవోని ఛాలెంజ్ చేసింది కూడా నేనే హైకోర్టులో. ఆ రోజు సెప్టెంబర్ 30, 2020, జీవో నెంబర్ 101 రాసుకోండి దయచేసి. అప్పుడు కేసీఆర్ సడన్ గా బయటకు వచ్చి, ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఏమన్నాడు? రేపటి నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్స్ బంద్ అన్నాడు. అసలు ఆయనకు ఆ హక్కు ఉందా? ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు హక్కు ఎట్లా ఉంటుందండి? దాన్ని క్యాబినెట్ లో పెట్టు, లేకపోతే ఒక స్టాచ్యుటరీ రైట్స్ క్రియేట్ చేయాలి, ఒక స్టాచ్యుటరీ సపోర్ట్ ఉండాలి, లేకపోతే అసెంబ్లీలో బిల్ పెట్టాలి. ఇవేం లేకుండా సడన్ గా వచ్చి రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్ బంద్, తెలంగాణలో ఉన్న 1,05,00,000 ఇళ్ళు కూడా ధరణిలో మీరు గనక పేరు నమోదు చేసుకోకపోతే, తెలంగాణలో ఉన్న 1.5 ఎకరాల భూమి మీరు ధరణిలో గనక రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు అమ్మలేరు, కొనలేరు అని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజు అనౌన్స్ చేయటం మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు మున్సిపల్ హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు గగ్గోలు పెట్టారు అందరూ, ఎవరు బిల్డర్స్ అంతా. అదేంటి సార్ ఎలక్షన్స్ పెట్టుకొని మా రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి అంటే, అప్పుడు హై లెవెల్ మీటింగ్ పెట్టి, ఈ లోపల నేను ఆ జీవోని ఛాలెంజ్ చేసి హైకోర్టులో ఆయన అన్న మాటలని మేము అదే ఇదేంటి స్టాచ్యుటరీ బ్యాకింగ్ లేకుండా, ఒక చట్టబద్ధమైన ఇది లేకుండా, అమెండ్మెంట్ చేయకుండా ఈ విధంగా అంటామేంటని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో స్టే తీసుకొచ్చాం. దీని అంతటికి కారణము అప్పుడున్నటువంటి సోమేష్ కుమార్, బీహార్ రౌడీ ఎలిమెంట్ ఒకడు, ఆ గుండా గ్యాంగ్ ఒకటి ఉంది అక్కడ. ఎవరెవరు వాళ్ళ పేరు చెప్తాం మీకు. సోమేష్ కుమార్, అమయ్ కుమార్, హరీష్, వీళ్ళందరికీ ఒక లీడర్ ఉండేవాడు అప్పుడు, ఒక ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ. వీళ్ళంతా కలిపి ఒక గ్యాంగ్ తయారైపోయి ఈ మొత్తం కూడా అప్పుడు 20 నుంచి 25 లక్షల ఎకరాలు ధరణిలో పెట్టి, వీటన్నిటి కూడా ఎక్కడ, మేడ్చల్, మల్కాజ్గిరి, మహేశ్వరం, భావనగిరి, తర్వాత రంగారెడ్డి, ఈ జిల్లాలలో ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కూడా ధరణిలో పడేసి 22Aలో పడేశారు. ఏంట్రా అంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. అప్పుడు ఏం జరిగిందంటే, అరే ఇదేదో మన చేతిలోంచి జారిపోయేటట్టుందని చెప్పి మళ్ళా ఏదో రివ్యూ మీటింగ్ పెట్టి రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఎంత పరిస్థితి ఉందంటే, నేను హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చిన తర్వాత బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు తాజ్ డక్కన్లో ఒక మీటింగ్ పెట్టారు. ఇఫ్ యూ రిమెంబర్, నన్ను పిలిచి సార్ ఇక్కడ మీరు స్పీచ్ ఇవ్వండి, కానీ ఎవరి పేరు చెప్పకండి, అధికారుల పేర్లు అసలు చెప్పకండి, ముఖ్యమంత్రి పేరు చెప్పకండి, కానీ మీరు ఏం కేసు వేశారు, దాని రిజల్ట్ ఏంటో చెప్పండి అంటే, అంత అండర్ ప్రెషర్ ఆ రోజు వాళ్ళు బిల్డర్స్ ఉన్నారు. క్రెడాయి మీటింగ్లు పెట్టారు తాజ్ డక్కన్లో. నా దగ్గర ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా అన్ని ఉన్నాయి. సన్మానం చేయడానికి కూడా భయపడ్డారు, ఒక పూలదండ కూడా వేయటానికి. సో ఈ విధంగా ధరణికి దరిద్రం మొదలైంది సెప్టెంబర్ 2020, 30th సెప్టెంబర్. సో ఇంత దరిద్రంగా తయారు చేశారు. నీకు ఇంకొకటి, సంగారెడ్డిలో ఒక భూమి 1,30,000 చదరపు అడుగుల భూమి సగం రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, మిగతా సగం తీసుకుపోయి 22Aలో పడేశారు. మొన్న పోయి మా క్లయింట్స్ అడిగారు, ఏందయ్యా ఇదంటే, లేదు సార్ ఒక రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది హైకోర్టులో, ఆ రిట్ పిటిషన్ లో స్టే ఉంది కాబట్టి ఈ భూమి మేము రిజిస్ట్రేషన్ చేయము, 22Aలో ఉందని చెప్పారు. అప్పుడు నేను మా జూనియర్ పంపించి, అసలు అది ఏంట్రా కథ చూడండి సంగారెడ్డి అని చెప్పి ఆ రిట్ పిటిషన్ నెంబర్ చూస్తే
మీరు ఆశ్చర్యపోతారండి. అది ఏలూరుకు సంబంధించిన భూములు, 2006కు సంబంధించిన రిట్ పిటిషన్ ఇక్కడ అమీన్పూర్ ఆ ప్రాంతాల్లో తీసుకొచ్చి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందని చెప్పి దాన్ని రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందా? దీని అంతటికి కారణము అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏమాత్రం ఆలోచించకుండా గుడ్డిగా తీసుకుపోయి 1 కోటి ఎకరాలు, ఇప్పుడు మా బ్రదర్ సోదరుడు విజయ్ కుమార్ చెప్పినట్టు మొత్తం గుడ్డిగా ఏం ఆలోచించకుండా 1 కోటి ఎకరాలు తీసుకుపోయి ఆ భూభారతిలో పెట్టారు. వాళ్ళు ఏదో పెద్ద కలర్ ఇచ్చారు ధరణి అని, వీళ్ళు ఇంకా పొడి చేస్తామని చెప్పి భూభారతి తీసుకొచ్చారు. రెండే ఎవ్వరు తీసుకోలేదండి. ప్రజలని ఇబ్బంది పెట్టి, అరే ఎవరికైనా బుద్ధి ఉండాలా? చేత్వారు చూసి, కాసరపహాణి చూసి, అదేంటి సైనికుల భూములు, ఫ్రీడమ్ ఫైటర్స్ భూములు, అందరి భూములు. ఇంకా విచిత్రం ఏంటంటే గోపాల్ రెడ్డి అని జమ్మూ కాశ్మీర్ డీజీపీ గారు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, షేరే కాశ్మీర్ అని పేరు కూడా వచ్చింది ఆయనకి. ఆయన భూమి కూడా తీసుకుపోయి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ భూమి కూడా తీసుకుపోయి ఆ 22లో పడేశారు. ఆయన ఇప్పుడు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు, సిసిఎల్ఏ, తలుపు ఎక్కే మెట్లు, దిగే మెట్లు. ఏంటండి అసలు ఇది? వీళ్ళేమో వెల్ఫేర్ గవర్నమెంటా, లేకపోతే ఇప్పుడు మా బ్రదర్ అన్నట్టు తాలిబాన్ ప్రభుత్వం నడుపుతున్నారా? సిగ్గుండాల పాలకులకి. దీన్ని కూడా మార్చుకోవాలి. మీరు ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని, ఆ మధ్య గొప్పగా చెప్తున్నాడు మొన్న ఆయన పేరేంటి, రెవెన్యూ మినిస్టర్ నిజామాబాద్, నేను కూడా ఉన్నా ఆ ఫంక్షన్ లో. అదేదో మ్యారేజ్ హాల్ ఓపెనింగ్ వచ్చాడు ఆయన. ప్రెస్ వాళ్ళు అడిగారు, అయితే ఆయన కసురుకున్నాడు వాళ్ళ మీద. నేను ఉన్నాను అక్కడ. మీకు పని పాట లేదా? ఎక్కడ నేను వచ్చింది ప్రైవేట్ ఫంక్షన్ కి, రేపు అడగండి ఇట్లాంటి ప్రశ్నలన్నీ. ఈ ప్రైవేట్ ఫంక్షన్ మ్యారేజ్ హాల్ ఇనాగరేషన్ లో వస్తే మీరు ఈ ప్రశ్నలు ఏంటి అడుగుతున్నారని ప్రెస్ సోదరులను పాపం అక్కడ కసురుకున్న పరిస్థితి. ఎందుకు మీకు ఇంత అసలు అలసత్వము? ప్రజలంటే వాళ్ళు మీకు కేర్ లేదా? 1 కోటి మంది ఇప్పుడు తిరిగి మళ్ళీ మీరు అన్నట్టు ట్యాంక్ బండ్ మీదకి రావాలా? వస్తారు. ఆ సమయం కూడా వచ్చింది, రావాలని నేను కూడా కోరుకుంటున్నా. పిలిపిస్తాం మేము కూడా, న్యాయవాదులు, కొంతమంది సోషల్ వర్కర్స్, విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, మన వీళ్ళందరూ కూడా. కొంచెం వినోద్ కుమార్ గారు కూడా గతంలో మేము అనేక షోస్ చేశాం ఆయనతోని. ఆయన ఒక లెర్నెడ్ మ్యాన్. సో నేనేమంటున్నా, మీరు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని దీని మీద ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టి, గతంలో అంటే 2023 కన్నా ముందు ఏ భూములైతే లేవో అంటే పెన్ స్ట్రోక్ మీరు తీసేయండి ఆ భూములన్నింటినీ కూడా 22A నుంచి. తర్వాత రివ్యూ చేసుకొని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు కూర్చొని నిజంగా ఏ భూములు 22Aలో పెట్టాలా అది మీరు రివ్యూ చేసి అందులో పెట్టండి. కానీ అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఒక పెన్ స్ట్రోక్ తోని 1 కోటి ఎకరాలు 22Aలో పెట్టడం అనేది చాలా దుర్మార్గం. దీని ముందు మీరు మార్చండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఉద్యమాలు తీవ్రతరం కాకుండా చూసుకోండి. మాజీ డీజీపీ గారి గురించి చెప్పారు. వారిది ఏ జిల్లా అండి? ఏ ప్రాంతం? వారు ఎప్పటి నుంచి? రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా. ఏమన్నా కనీసం 1 సెంటీమీటర్ అయినా కదిలిందా ఆయన ఫైలు? ఏం కదలే. అట్లాగే ఉంది. ఆయనదే కాదండి, నేను షేర్ ఏ కాశ్మీర్ కి మనం ఇచ్చే గౌరవం ఇది సార్. నేను కూడా బాధితుడే. మా నాన్న 1963లో నిజామాబాద్ టౌన్ లో జిల్లా కోర్టు, కలెక్టర్ ఆఫీస్ పక్కన 1 ఎకరం కొన్నారు. ఇప్పటికీ మేమే కబ్జాలో ఉన్నాం. అది ఇష్యూ కాదు. దాన్ని తీసుకుపోయి వీళ్ళు 22Aలో పడేశారు. ఎట్లా అవుతుందండి? 1963లో కొన్నది పట్టా అని 54, 55 కాసరాలో ఉంది, షేత్వార్లో పట్టా అని ఉంది. అని పట్టా అని ఉండగా కూడా 63 డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత కూడా మేము తీసుకుపోయి కలెక్టర్, ఇప్పుడు ఏంటి కొత్త సిస్టమ్ ఒకటి పెట్టాడు. కలెక్టర్ ఎవరు ఎంఆర్ఓ దగ్గర ఆన్లైన్ లో అప్లై చేయాలి, మీ సేవలో ఆయన ఏదో రిపోర్ట్ రాయాలి, అక్కడి నుంచి ఆర్డీఓ దగ్గర పోతుంది, అక్కడి నుంచి కలెక్టర్ దగ్గర పోతుంది. అప్పుడు వీళ్ళు కలెక్టర్ చూసి దాన్ని 22Aలో నుంచి తీయాలని ఏదో మధ్యలో ఇంకొక చైన్ ఉందండి. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది, మీకు అక్కడ ఆగిపోతాయి ఎక్కువ. కలెక్టర్ కన్నా ముందు ఫిల్టర్ చేసే జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా ఆగిపోతాయి. అంటే అక్కడ దాకా అంటే పనులన్నీ వదిలిపెట్టుకొని ఒక సామాన్య మానవుడు ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, జాయింట్ కలెక్టర్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరగాలి. ఇదే ప్రభుత్వం చేసే నిర్వాహకము. చాలా దుర్మార్గం అండి ఇది. చాలా
రైట్. ఇటువంటి వాడు అసలు అధికారంలో అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు ఏమంటారు? ఎందుకంటే ఆయన ఇంపార్షియల్ గా ఉంటారు, చాలా అంశాల మీద నిష్పాక్షికంగా మాట్లాడతారు. ఆయన పార్టీతో సంబంధం లేదు. జనం బాధపడితే మాత్రం జనం పక్షాన్ని నిలబడి మాట్లాడే వినోద్ గారికి ఇప్పుడు సంకట స్థితి. ప్రభుత్వాన్ని ఏమి అనలేరు, జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకుండా ఉండలేరు. ఏం వినోద్ గారు? ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు నాకన్నా ముందు ఆఫ్ కోర్స్ విజయ్ గారు, గోపాల్ శర్మ గారు మంచిగా మాట్లాడారు. గోపాల్ శర్మ గారు అన్నారు కదా, నేను కూడా బాధ్యతని అంటే నేను కూడా బాధ్యతని అని నేను చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక అంబాసిడర్ గా దేశాన్ని రిప్రజెంట్ చేసి చివరికి తిరిగి వస్తే నా భూమి సూర్యాపేటలో ఉంటే అది కూడా లిస్ట్ లో పోయింది. అన్ఫార్చునేట్ సార్. అంటే ఏం చేస్తాం అంటే ప్రభుత్వం, నేను చూస్తున్నాను కదా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఉండి తర్వాత ఢిల్లీలో ఒక 30 దేశాల్లో మీరు హై కమిషనర్ గా, సీనియర్ డిప్లొమాట్, అంబాసిడర్ గా ఉన్నారు. చాలా విభాగాల్లో పనిచేశారు మీరు. అయితే ఏమనిపిస్తుంది అంటే నేను అప్పుడు అనేది అంటే నా స్టాఫ్ కైనా మా తోటి ఆఫీసర్స్ కైనా ఒకటే చెప్పేది, బాబు మనలాంటి వాళ్ళు కొద్ది మంది ఉంటారు, అదృష్టం కలిసి వచ్చో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాం, హెల్ప్ చేసే పొజిషన్లు ఉన్నాం కాబట్టి డోంట్ హెజిటేట్ టు హెల్ప్ పీపుల్. కానీ ఏదైనా రిజెక్ట్ చేసే ముందు, అబ్జెక్ట్ చేసే ముందు నా ఆఫీసర్స్ అందరికి నాతో పాటు నన్ను కన్సల్ట్ చేయండి. ఐ విల్ ఫైండ్ అవుట్ ఏ వే టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్, బట్ డోంట్ క్రియేట్ ఏ ప్రాబ్లమ్.